నమస్తే. వెల్కమ్ టు ITTV, ది వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అందరూ సేఫేనా? మీతో పాటు మీ మొబైల్ ఎంత సేఫ్గా ఉందో చూసుకుంటున్నారా? మనందరి లైఫ్లో మెయిన్ పార్ట్గా మారిన మొబైల్ సేఫ్టీ కూడా మన హెల్త్ అంత సేఫ్గా చూసుకోవాలి. మనకు తెలియకుండానే దాంట్లోకి వైరస్ దొంగలు ప్రవేశిస్తున్నారు. యూజర్ల ప్రమేయం లేకుండానే ఫోన్ బ్యాటరీ డాటాలను ఖాళీ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సమస్య ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. మొత్తం 16 యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ యాప్లు యూజర్ల ప్రమేయం లేకుండా బ్యాక్గ్రౌండ్లో వెబ్ పేజీలను ఓపెన్ చేసి అడ్వర్టైజ్మెంట్ల మీద క్లిక్ చేస్తున్నట్టు మెకాఫే మొబైల్ రీసెర్చ్ టీం గూగుల్ను హెచ్చరించింది. దీంతో గూగుల్ వాటిని తొలగించింది. ఫ్లాష్ లైట్, కెమెరా, క్యూఆర్ రీడింగ్, యూనిట్ కన్వర్టర్స్, టాస్క్ మేనేజర్ లాంటి రెగ్యులర్ యూటిలిటీ యాప్లు ఈ లిస్ట్లో ఉన్నాయి. గూగుల్ ప్లేలో ఉన్న ఇలాంటి 16 అప్లికేషన్స్లో 20 మిలియన్ ఇన్స్టాలేషన్స్లలో హానికరమైన పేలోడ్ను కలిగి ఉన్నట్టు మెకాఫే టీం పసిగట్టింది. యూజర్లు గూగుల్ ప్లే నుంచి యాప్లు ఇన్స్టాల్ చేసుకుంటారు. అదే టైంలో ఇలాంటి యాప్స్ HTTP రిక్వెస్ట్ ద్వారా ఒక రిమోట్ కాన్ఫిగరేషన్ను డౌన్లోడ్ చేస్తాయి. అది డౌన్లోడ్ కాగానే ఫైర్ బేస్ క్లౌడ్ మెసేజింగ్ పుష్ మెసేజెస్ను రిసీవ్ చేసుకునేలా రిజిస్టర్ చేస్తుంది. మొదట్లో ఇది చాలా స్ట్రాంగ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్లా కనిపిస్తుంది. ఆ తర్వాత కానీ తెలుస్తుంది అసలు విషయం. రిమోట్ కాన్ఫిగరేషన్ మరియు FCM టెక్నిక్లతో యాడ్ ఫ్రాడ్ ఫీచర్స్, అంటే మనకు తెలియకుండానే ప్రకటనలను రీడ్ చేసినట్టుగా ఉంటుంది. దీని ద్వారా అక్రమంగా యాడ్ రెవెన్యూను పొందుతూ ఉంటాయి. అంతేకాకుండా మొబైల్ యాడ్స్ వ్యవస్థను కూడా నాశనం చేస్తుంది. మన మొబైల్స్లో యాడ్స్ చూస్తున్నట్టు కూడా మనకు తెలియకుండా ఈ క్లిక్కర్ మాల్వేర్ తెలివిగా దాచిపెడుతుంది. యూజర్కు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో FCM మెసేజ్ల ద్వారా క్రాల్ URL ఇన్ఫర్మేషన్ తెలివిగా కొంత సమయం తర్వాతనే దొంగిలించడం ప్రారంభిస్తుంది. మెకాఫీ మొబైల్ సెక్యూరిటీ ఇదే విషయాన్ని గూగుల్కు తెలియజేసింది. ప్లేస్టోర్లోని కొన్ని యాప్స్ మొబైల్స్లోకి ఎంటర్ అయ్యి ఎలా యాడ్స్ రెవెన్యూని దెబ్బతీస్తున్నాయో వివరించింది. మెకాఫీ మొబైల్ సెక్యూరిటీ ఇలాంటి హానికరమైన యాప్స్ను కనిపెట్టి రిమూవ్ చేస్తోంది. యూజర్కు తెలియకుండా మొబైల్లో చేరి పర్సనల్ సమాచారాన్ని, యాడ్ వీవింగ్ను దొంగిలిస్తున్న హానికరమైన అప్లికేషన్స్ బారిన పడకుండా హై సెక్యూరిటీ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తోంది. ఇలాంటి హై సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఉంటే క్రమం తప్పకుండా మొబైల్ థ్రెట్స్ ఏమైనా ఉంటే వెంటనే మెసేజ్లు, నోటిఫికేషన్లు వస్తాయని, దాని ద్వారా వెంటనే జాగ్రత్త పడవచ్చని ఆ సంస్థ తెలియజేస్తుంది. ఇలాంటి యాప్స్ను వెంటనే తొలగించుకోవటం ద్వారా డాటాను రక్షించుకోవటమే కాకుండా బ్యాటరీ లైఫ్ కూడా కాపాడుకోవచ్చని వాళ్ళంటున్నారు. మరింత సమాచారం కోసం పూర్తిగా రక్షణ పొందటానికి ITTV అందిస్తున్న సెక్యూరిటీ ప్రొటెక్షన్ వీడియోస్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.